అధికారంలోకి వచ్చినాక ఈరోజు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు చాలా బాధాకరం. నిన్నగాక మొన్న సింహాచలంలో జరిగిన సంఘటన దాదాపు 8 మంది మరణించడం జరిగింది. గోడ కూలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా తయారైందంటే హిందువుల దేవాలయాలకి భక్తులు పోవాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. గతంలో ఒక 6 నెలల క్రితం మనం చూసినాం, తిరుపతిలో దర్శనం కోసం టికెట్లు ఇస్తున్నారని చెప్పి ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం. మళ్లీ నిన్న కనీసం నాణ్యత లేకుండా గోడ కట్టి ఈరోజు ఎంతమంది చనిపోయినారు. పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలి. మీరు ఇది అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను, మన హిందువులకు ఉండేది దేవాలయాలే అంటున్నాం. ఈరోజు హిందువులు ప్రతి ఒక్కరూ దేవాలయానికి పోతే ప్రశాంతంగా కూర్చోవాలి అనే పరిస్థితి లేని పరిస్థితి వచ్చేసింది. ఎంత దారుణం అది. గోడ కట్టి వారం కాలేదు, ఎంత నాశరకంగా గోడ కట్టారు. మంది హిందువులు 65 గుడికి దేవుని దర్శనం చేసుకుందాం ప్రశాంతంగా అని పోతే ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే గింజుకుంటాడు ఈ పవన్ కళ్యాణ్. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఇంతమంది చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయే పరిస్థితిలో లేరు ఆయన. ఎక్కడున్నాడు? చనిపోయిన వాళ్ళకి ఏంటిది నామకి వాసేలాగా మీరు చేసిన తప్పు వల్ల అంతమంది చనిపోతే వాళ్ళకి ఏదో ముష్టి పడేసినట్టు 25 లక్షల డబ్బులా. మీరు జగన్మోహన్ రెడ్డి కాలి కోటికి సరిపోరు. ప్రజలకి సేవ చేయడంలో గతంలో మీరు చూసినారు, విశాఖపట్నంలో చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించినారు. ఈరోజు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? హిందూ దేవాలయం మీద కక్ష కట్టి గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజు పుష్కరాలకి ఆయన షూటింగ్ అని చెప్పి ఎంతమందిని పొట్ట పెట్టుకున్నాడు? 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు. మీరా న్యాయం చేసేది, సనాతన ధర్మం గురించి మాట్లాడేది. చూడండి, మన ఆర్లగడ్డ చూడండి, ఎంత దిక్కుమాల పరిస్థితికి వచ్చారు వీళ్ళు. నిన్న పేపర్ చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది. గత 25 సంవత్సరాల ముందు కట్టిన చౌల్ట్రీస్ కి, అదేవిధంగా అన్న సత్రాలకి కరెంటు కట్ చేస్తున్నారు. కరెంటు కట్ చేసి అది ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే ఎమ్మెల్యే భర్త కట్టి పోయి మాట్లాడుకోవాలంట. అధికారులు చెప్పడం, బీఆర్ఓలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది మీరు పోయి బీటాక్స్ కట్టరండి అని పేపర్లో డైరెక్ట్ రాస్తున్నారు. నిన్న ఈరోజు ఏదో మాట్లాడినట్టుంది, పొద్దున చూసాం వీడియోని. పాలిటిక్స్ అంట. సిగ్గుపడాలి. ఏమైనా బుద్ధి ఉందా అసలు? గుళ్ళకు వచ్చే భక్తులని నిన్న కరెంటు కట్ చేస్తే రాత్రి కరెంటు లేక మొన్న ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. చౌల్ట్రీస్ కరెంటు కట్ చేయడం ఏంది, లాడ్జీలకు కరెంటు కట్ చేయడం ఏంది, ఒక్కొక్క లాడ్జీ నుండి 10 లక్షల నుండి 40 లక్షలు డిమాండ్ చేయడం ఏంది. ఇంకేం దిక్కుమాల సంపాదనకి ఇంకేం దిక్కుమాల పరిస్థితులు లేవా? గుళ్ళకి ఎవరిని రానియరా? అవోబిలాన్ని మూసేయాలన్నా? ఇంకా కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు ఇలాంటి పాప పనులు చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏం జరుగుతున్నాయో, గుళ్ళ మీద దోపిడీలు ఎలా జరుగుతున్నాయో. మొన్న అంతే కాసిరెడ్డి నాయనలో దాడి చేసి మొత్తం అన్ని బాగొట్టారు. ఈ రోజు ఇక్కడ అవోబిలంలో జరుగుతున్నాయి. కరెంటు కట్ చేసేసి ఎవరు హిందువుల గుళ్ళకి రావద్దంటున్నారు. ఏంది ఈ ఎమ్మెల్యే చేసే అరాచకాలు ఎవరు చూస్తున్నారు? శబరి గారు కూడా మొన్న వచ్చిపోయారు, ఎంపీ గారు కూడా. ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సరే, ఎమ్మెల్యే ఇంకా దిక్కులేదు, ఏమైనా దోచుకుంటుంది కాబట్టి కనీసం ఎంపీగా మీరున్నారు, మీరు దీని మీద దృష్టి పెట్టండి. మేము కూడా మీకు ఒక మెమరాండం లెటర్ పంపిమంటే పంపిస్తామమ్మా. ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని 2 మినిస్టర్లు ఉన్నారు. ఎవరి అవినీతికి వాళ్ళు తయారైపోయారు. ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఒకటే, ఒకసారి అవోబిలం మీద దృష్టి పెట్టండి, జరుగుతున్న అరాచకాల మీద. హిందూ దేవాలయాన్ని ఇప్పుడైనా కాపాడండి. ఊరికే డప్పు కొట్టుకుంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ గారు మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పి ఏడ కాపాడుతున్నారండి? మీరే ఒక హిందూ దేవాలయాల్లో జరిగే అరిష్టాలకు అన్నిటికీ మీరే కారణం. ఈ అవోబిలంలో జరిగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కట్ చేస్తున్నారు మీరు? 25 years లో లేనిది ఈ రోజు మీకు ఆ చౌల్ట్రీస్ అడ్డు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ కరెంట్ ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరు కరెంట్ బిల్ కరెక్ట్ గా పే చేస్తున్నారు. అయినా వాళ్ళని హరాస్ చేయడం ఏంది? దీని మీద ఖచ్చితంగా ఒక విచారణ చేయండి. అసలు ఏం జరుగుతుందో అవోబిలం మీద అనేది.